హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కొబ్బరి పత్తి అంటే కొబ్బరి కజ్జం చేస్తున్నాం. ఇది ఈ ముక్కలు పల్చగా కోసుకొని నేను ముందు తీసాను కొల, కానీ అది పోయింది. మళ్ళీ కొబ్బరి ఇలా పల్చగా కోసుకొని గిన్నెకు పూర్తిగా వేస్తే దానికి తల కొట్టి మనం షుగర్ వేసుకోవాలి. లెవెల్ గ్లాస్ షుగర్, ఫుల్ ఆఫ్ కోకోనట్ పీసెస్. ఇలాగ రెండు కలిపి యాడ్ లిటిల్ మిల్క్, కొంచెం మిల్క్ వేసుకొని పాలు వేసుకొని ఇలాగా ఉడికించుకోవాలి. యాక్చువల్గా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే తొందరగా అవుతుంది. అది అలాగ చాలా టైం పడుతుంది. ఇలాగ ఉడుకుతుంది, చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ మచ్ మోర్ టైమ్. సో దట్స్ వై in high flame you have to cook it. After becoming thick syrup means not syrup, thick like sugar laddu, like that. అలాగ అయిపోయినప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని మనం ఒక గ్రీస్డ్ ప్లేట్లో వేసుకుంటాం. అంటే నెయ్యి రాసేసి we have to place it in a greased plate. హై ఫ్లేమ్లోనే ఉడికించాలి, ఎందుకంటే తొందరగా అవుతుంది. లేకపోతే ఇంకా అలా ఉడుకుతూనే ఉంటుంది. సరే, అది అలా కావని. ఇప్పుడు ఒకవేళ మనం అటు ఇటు వెళ్ళామనుకోండి, అప్పుడు స్లో చేసుకుంటే దాన్ని చూడక్కర్లేదు, లాస్ట్కి చూసుకోవచ్చు. If you move here and there means you can put it in the slow flame. Otherwise, put in the high flame and don't leave the stove. Don't leave. Let it cook. Just చూసారా, దగ్గరికి అయిపోతుంది. See, it's becoming thick. Yes. Yes, this is grease tray. నెయ్యి రాసి ఇది ట్రేలో ఉంచాం. కొంచెం అయిపోతే వేసేయచ్చు. ఇది థిక్ అవుతుంది, మరి కొంచెం ఇంకా థిక్ అవుతుంది. థిక్ అవుతుంది. చూడండి పాకం ఎలా చూడాలో. నేను 3 వైపులు వేసాను, ఒక దగ్గర. ఇప్పుడు అయిపోయింది. సరే, ఇది కొంచెం పోతే గట్టి అయిపోయింది. అది వంపేయడమే ఇందులో. అర్థమైందా? సరే, ఇక్కడ వేసాను, ఇది అంతలా అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది అయిపోయింది. సరే, బాగా గట్టి అయిపోయింది. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, కొబ్బరికాయ కూడా బాగా పట్టేసిందని, అర్థం అవుతుంది కదా. చూసారా, ఇలాగ అయిపోతుంది. అది మళ్ళీ అలా చల్లగా అయిపోతే అయిపోయింది. మేక్ ఇట్ కూల్. pour in the grease tray on, and also make it cool. After that, this whole water will be dissolved in that and it will become hard. Okay, this is called kobbari patti, coconut sweet. Okay, yes, thank you. Please subscribe. I can send you many more recipes like this, Andhra and Odisha style. This is also Andhra style and Odisha style. Okay, subscribe. Don't forget. Subscribe చేయండి. మీకు ఈజీ వంటలు నేర్పిస్తా, ఈజీగా నేర్పిస్తా. సింపుల్ థింగ్. అటు వంట చేసుకుంటూ ఇటు పెట్టించుకున్నారనుకోండి, మొదట దాన్ని మట్టుగా అవుతుంటుంది, మీ వంట అయిపోతుంది. మీ వంట అయినప్పటికీ ఇది కూడా అయిపోతుంది. పంపించుకోవడమే ఇలాగా.
ఈజీ. ఇది యాక్చువల్గా జీడిపప్పుతో కూడా చేస్తారు. తర్వాత మనం వేరుశనగ పప్పుతో కూడా చేసుకోవచ్చు, శనగపప్పుతో చేసుకోవచ్చు. యాజ్ చిక్కీ ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు. చిక్కీ కూడా అంతే కదా. నేను చిక్కీ మొదలు పెట్టాను ముందు, మీరు చూసారో లేదో. చాలా ఈజీగా చిక్కీ మేము ఇంచుమించు మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు అంతా కూడా అదే హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు చిక్కీ కంపల్సరీగా చేసి ఇస్తాం. అది కొబ్బరి చిక్కీ చేసుకోవచ్చు, నువ్వుల చిక్కీ చేసుకోవచ్చు, జీడిపప్పు చిక్కీ చేసుకోవచ్చు. మేము వేరుశనగ చిక్కీ చేస్తూ ఉంటాం, కిస్మిస్తో చేసుకోవచ్చు. అలాగే వీటితో కూడా ఇవి కూడా అలాగే చేసుకోవచ్చు. ఇక్కడ చిక్కీ అనదర్ టైప్ మాట. అది ఏంటంటే బెంగళూరు, బొంబాయి అటు సైడు చిక్కీ ఎక్కువగా అమ్ముతుంటారు. మీరు కొనలేకపోయినప్పుడు చేసుకోవచ్చు. యు సీ దిస్ ఇస్ ద పీస్. See, this is the piece. We can have it like this. Okay, we can have it like this. చూసారా, అలాగలా పీస్ వచ్చేస్తుంది. మనం ముక్క చేసుకుని తినచ్చు. ముక్క చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. సరే, అదే ఇలాగ ఒక డబ్బాలో వేసుకుంటామంటే ఇలా ముక్క వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పచ్చి ఉంది కానీ అయిపోతుంది. ఇలాగే ఓకే, గుడ్, థ్యాంక్ యూ.